నువ్వు కాళేశ్వరం నిండా నీళ్లు మల్లన్న సాగర్లు ఉన్నాయి కనుకనే హైదరాబాద్ మూసీకి 20 టీఎంసీలు తీసుకుపోతాను మొన్న 8,000 కోట్లతో టెండర్లు పిలిచినావు. మరి కాళేశ్వరం కూలేపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతావు? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ లో ఉన్న నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చినాయి కావా? మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్నది నిజం. కాళేశ్వరం బంగారంగా లక్షలాది ఎకరాల్లో కాళేశ్వరం ఆయకట్టు కింద పంటలు పండుతున్నది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 కోటి మంది ప్రజలకు మంచినీళ్లు తాగుతున్నది నిజం. ఈ రోజు కూడా కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న వివిధ రిజర్వాయర్ల నుంచి 1 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందుతున్నది. లక్షలాది ఎకరాల్లో యాసంగి పంట కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నది. కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్ మూసీని శుద్ది చేయడానికి 8,000 కోట్లతో ఈ ప్రభుత్వం పనులు చేస్తున్నది నిజం. ఎందుకు చిల్లర వాగుడు? ఎన్నికల ముందు కూలిందని నోరు పెద్దగా చేసుకొని మాట్లాడే తప్ప నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. అందుకే ఈ వరద కాలువ ఒడ్డున నిలబడి కాళేశ్వరం నీళ్లను చూపిస్తూ నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పి ఇక్కడ మేము మాట్లాడుతా ఉన్నాం. నిన్నటిదాకా నడిచిన మోటార్లు కాళేశ్వరం మోటార్లు, వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నది నిజం, ప్రజలు నీళ్లు తాగుతున్నది నిజం. నీది చిల్లర వాగుడు అనేది కూడా అంతే నిజం. ఇప్పటికైనా చిల్లర వాగుడు చిల్లర మాటలు బంద్ చేయి. ఆ మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతు చేయి. కాళేశ్వరంలో టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు పోవడానికి ల్యాండ్ ఎక్విజేషన్ కు నిధులు విడుదల చేసి మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకుపో.